బయలుదేరతారు. అక్రమ కేసు నేపథ్యంలో అరెస్ట్ అయి అంపోల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు వైఎస్ జగన్. రెడ్ బుక్ రాజకీయ కక్ష సాధింపులు, డైవర్షన్ కుట్రలో భాగంగా మాజీ మంత్రి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. ఈ నేపథ్యంలో అప్పలరాజును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్తారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రత్యర్థుల ఎదుగుదలను సహించలేక చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. రెడ్ బుక్ విధానాల పేరుతో బలహీన వర్గాలకు చెందిన బలమైన నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, వైద్యుడు సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని టార్గెట్ చేసిందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అప్పలరాజుపై వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు కేసులు పెట్టినా ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇటీవల కాశీబుగ్గలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలోని సబ్ జైలుకు చేరుకుని ములాఖత్ ద్వారా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసి ఆయన్ను పరామర్శిస్తారు. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై కూటమి ప్రభుత్వం ఎప్పట్లాగానే ఆంక్షలు విధిస్తోంది. జనం రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పోలీసులను ఉసిగొల్పి కుట్రలకు తెరలేపిన చంద్రబాబు సర్కార్ వైఎస్ జగన్ ర్యాలీ, రోడ్ షో, బహిరంగ సమావేశాలకు అనుమతిని నిరాకరించింది. కాన్వాయ్ 8 వాహనాలకే అనుమతి అంటూ నిబంధనలు పెట్టింది. వైఎస్ జగన్కున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్న బాబు సర్కార్ ఆయన పర్యటనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా వచ్చే జనాన్ని మాత్రం ఆపలేరని అంటున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రైట్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏ సమయానికల్లా అక్కడికి రాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి? అలాగే పోలీసులు పెడుతున్న ఆంక్షలు కింద ఓవర్ యాక్షన్లో కూడా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. మరి కాసేపట్లోనే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ రానున్నారు. దాదాపుగా 11 గంటల సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీకాకుళం వెళ్ళనున్నారు. ముఖ్యంగా ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, సింహాచలం, అడవివరం మీదుగా సొంట్యం, నీళ్లకుండీల జంక్షన్, ఆనందపురం మీదుగా తర్వాత విజయనగరం జిల్లాలోని భోగాపురాన్ని టచ్ చేస్తూ శ్రీకాకుళం వెళ్ళబోతున్నారు. ఇందుకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసుల ఆంక్షలు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసేందుకు, అలాగే చూసేందుకు అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ భారీగా తరలి వస్తారన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కాన్వాయ్లో నిబంధనలు పెట్టడం కానీ వెనకతల ఎవరు కూడా వెళ్లకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి అడ్డుకోవాలనే ఆలోచనతో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు వైఎస్ జగన్ అభిమానులు తరలి వస్తారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే దాదాపు 11 గంటల సమయంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళ్ళబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని పరామర్శించబోతున్నారు. ముఖ్యంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై కేసులు పెట్టి ఆయన్ని అరెస్టు చేయడం జరిగింది. అంపోలు జిల్లా జైల్లో ఉన్నటువంటి ఆయన్ని పరామర్శిస్తారు. ఆ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం కూడా చెప్పబోతున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద వాతావరణం ప్రస్తుతం మనం చూడొచ్చు. పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆంక్షలు పెట్టి అడ్డుకోవడంతో పాటు ఇక్కడ నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ వెంట ఎవరు వెళ్లకుండా ఉండేందుకు అనేక ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడు విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చిన పెద్ద ఎత్తున అభిమానులు విమానాశ్రయానికి తరలి రావడంతో పాటు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వెంట వేలాది మంది జనం ఆయన ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వారందరినీ కూడా అడ్డుకోవాలనే ఆలోచనతో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా కాన్వాయ్లో 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని ఇప్పటికే చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందనే సమాచారం కూడా ఉంది. ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా తరలి వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాగే ఎన్ఏడి మీదుగా వెళ్తారు కనుక ఎక్కడికక్కడ భారీగా
ఆ జనం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అడివరం మీదుగా సొంటెం, ఆ తర్వాత ఆనందపురం జంక్షన్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు ఆంక్షలు పెట్టినప్పుడు వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుపై అక్రమ కేసులు బనాయించి ఆయన్ని జైల్లో పెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తుంది. ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకు అనుగుణంగా మాజీ సీఎం వైఎస్ జగన్ నేరుగా అంపోలు జిల్లా అక్కడ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుని పరామర్శించి అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా కలవబోతున్నారు. వారికి కూడా ధైర్యం చెప్పబోతున్నారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా విశాఖపట్నం విమానాశ్రయానికి తరలి రాబోతున్నాయి. ఇక్కడి నుంచి ఆయన వెంట శ్రీకాకుళం వరకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. దారిలో ఎక్కడికక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. హరి. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.